హలో అండి, అందరికీ ఏం చేస్తున్నారు? బాగున్నారా అండి? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అండి. అందరూ మీ అన్నయ్యలకు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కట్టారా అండి రాఖీలు. సో నేను కట్టాను, మా అమ్మాయి కట్టింది, అలాగే మా ఆడపడుచులు కూడా కట్టారనమాట. ఈరోజు రాఖీ పౌర్ణిమ సందర్భంగా చాలా సంతోషంగానే గడిచింది. ఇలాంటి పండగలు మనకి తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడున్న బిజీ రోజుల్లో ఇలాంటి ఒక రోజు ఉండడం వల్ల మన బంధాలని మరింత బలంగా చేసుకోవడానికి తప్పనిసరిగా ఇలాంటి రాఖీ పౌర్ణిమ ఖచ్చితంగా ఉండవలసిందే. ఇక్కడైతే మా అబ్బాయికి రాఖీ కడుతుందండి. వాడు అసలు వీడియోలోకి రావడానికి ఇష్టపడ్డాడు, కానీ ఈరోజు నేను రిక్వెస్ట్ చేయగా ఇంకా ఒప్పుకున్నాడు అనమాట. అయితే వాడు వాచి అనేది కొన్నాడు వాళ్ళ చెల్లికి. సరదాగా అలాగే ఇవ్వడం చాలా బాగుంటుంది కదండి. ఇక్కడ నేనైతే మా అన్నయ్యకి నేను రాఖీ కడుతున్నాను అనమాట. మా మేనల్లుడండి, వాడు నాకు కట్టేస్తా అని చేయి చూపిస్తున్నాడు. ముందు అన్నయ్య కట్టేసిన తర్వాత నీకు కడతాను రా అని చెప్పేశాను. అదిగోండి ఇప్పుడు వాడికి కూడా కడుతున్నాను అనమాట. అలా పూజిస్తున్నాడో చూసారా? మేనల్లుడు అండి, మా మేనల్లుడు. ఇంకా మా పెద్దన్నయ్య అండి, ఇక్కడ నేను రాఖీ కట్టింది మా పెద్దనాన్నగారు అబ్బాయి. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు చాలా బాగా చూస్తారు. ఇక్కడ మా వదిన అండి, ఈ వదిన అయితే చెప్పక్కర్లేదు, చాలా ఇష్టం. ఆ అన్నయ్య వదిన పెళ్ళయ్యేటప్పటికి నేను 3rd క్లాస్ ఎంత చదువుతున్నాను. అప్పటి నుంచి వదిన నన్ను ఎప్పుడు బాగా చూసుకుంటుంది. చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి నేను తెలుసు కాబట్టి వదిన నన్ను వదిలిపెట్టదు. ఇక్కడ మా ఆడపడుచు మా వారికి స్వీట్ పెట్టి ఇంకా రాఖీ కడుతుంది అనమాట. మా ఆడపడుచులు కూడా చాలా సరదాగా ఉంటారండి. ఆడపడుచులని పేరు తప్పితే వాళ్ళు నాతో సొంత అక్కా చెల్లెల కన్నా ఎక్కువ చూసుకున్నారు వాళ్ళిద్దరు. పెద్ద ఆడపడుచుకి వీలు లేక రాలేదండి. ఇంక ఈ రకంగా అయితే జరిగింది ఇవాళ మా రాఖీ పౌర్ణిమ పండగ. మీరు రాఖీలు కట్టారండి? వెళ్ళి కట్టినట్టయితే తప్పనిసరిగా కామెంట్లో పెట్టండి. సో ఇదండి వీడియో. అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.